ఎమ్మెల్సీ కవిత తన సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ సోదరులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇది బీఆర్ఎస్లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర అని ఆరోపించారు. నల్గొండలో ఒక్క సీటు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యారని, కేసీఆర్ లేకపోతే ఆ నాయకుడు ఎవరో తెలియదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను తన తండ్రికి రాసిన లేఖను కూడా బహిర్గతం చేశారని, బీఆర్ఎస్ నాయకులే తనపై అనుచితంగా మాట్లాడిస్తున్నారని కవిత మండిపడ్డారు. కవిత చేసిన కామెంట్స్ కి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నటువంటి కవిత మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలే చేయడం జరిగింది. లిల్లీ పుట్ అని చెప్పి పార్టీలో ఉన్న ఒక నేతను గురించి కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి 72 గంటల దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించుకుంటూ, అంటే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు, 72 గంటల దీక్ష చేపడుతున్నాము ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా, అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి ఇప్పటికే అనుమతి ఇవ్వాలని, లేకుంటే కోర్టుగా ఆశ్రయిస్తామని చెప్పేసి కవిత చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్కి తాను లేఖ రాశానో ఆ లేఖ లీకు వెనకాల కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, అదేవిధంగా పార్టీ స్పందించకపోవడానికి కూడా ఆ నేతలే కారణం అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కవిత చేసిన వ్యాఖ్యలంతా కూడా నల్గొండ నేత చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. లిల్లీ పుట్టు నేత అంటూ కూడా ఆమె ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డిని పైనే వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో కేసీఆర్తో ఆయన వరుస భేటీలు అవుతాం కానీ, అదేవిధంగా కేటీఆర్తో ఎక్కువగా తిరగడం, ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ నవీన్ చేసిన వ్యాఖ్యల వెనక కూడా ఈయనే ఉన్నాడు అంటూ కూడా కవిత క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యల వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన నేత ఉన్నాడంటూ కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే కవిత లేఖ, అంటే కేసీఆర్కి కవిత లేఖ రాసింది, ఆ లేఖ బయటపడడానికి ఈ నేత కారణం అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన అధినాయకత్వంలోనే కొందరు లీడర్ల ద్వారానే ఇదంతా, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా కొనసాగుతుందంటూ కూడా కవిత ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలో అన్ని సీట్లను కోల్పోయింది, ఆ ఒక్క నేత మాత్రం బొటాబొటిగా గెలిచాడు అంటూ కూడా ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నల్గొండ ప్రాంతంలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అంతా చూసుకుంటే కూడా ఆమె క్లియర్గా ఒక లీడర్ని టార్గెట్ చేస్తూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కవితపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే కవిత ఈరోజు ఆయనపై కూడా ఒక రేంజ్లో మాట్లాడటం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల ఒక నాయకుడు కొత్తగా పార్టీలో పార్టీలో కొత్తగా వచ్చిన ఒక నేత కూడా తనపై మాట్లాడుతున్నాడు. ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు కూడా పార్టీకి సంబంధించిన అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే పార్టీ మాజీ మంత్రి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇటీవల ఒక మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన కూడా కవిత సీఎం డైరెక్షన్లో పనిచేస్తుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆ నేతకు సంబంధించి యువ నాయకుడిపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా నాపై మాట్లాడుతున్నారంటే పార్టీ సంబంధించిన నేతల ప్రోద్బలంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో చాలా సంచలనంగా మారాయని చెప్పచ్చు. ఇప్పటికే ఆమె పార్టీకి దూరంగా వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొంత దూరం పెరిగిందా అని చెప్పేసి ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి 72 గంటల దీక్ష పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన నేతలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా కవితకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఆమెకు పూర్తిగా దూరంగా పెట్టేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొంతమంది నేతలు ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కవిత ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కవిత వ్యాఖ్యలు నల్గొండ జిల్లా నేతల చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయనపైనే క్లియర్గా ఆమె లిల్లీపుట్ అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కవిత కేసీఆర్కి రాసిన లేఖ విడుదల బయటకు రావడం వెనక కూడా ఆ నేత హస్తమే ఉందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనక కూడా ఆ నేతే ఉన్నారంటూ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ కూడా కవిత సంచలన విషయాలను అయితే బయటపెట్టడం జరిగింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది భువన. అలాగే రామ్ నరేష్, ముఖ్యంగా కవిత ఇంటి ఆడబిడ్డ గురించి కామెంట్ చేస్తే దానికి కూడా స్పందించకపోవడాన్ని కూడా ఆవిడ తప్పు పట్టడం జరిగింది ప్రధానంగా. సో కవిత త్వరలోనే బీఆర్ఎస్కి ఇంకా దూరం జరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పి అనుకోవచ్చా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య దూరం చాలా పెరిగింది. ఆమె ఇటీవల ప్రెస్ మీట్లలో కానీ మీడియాతో మాట్లాడుతూ కూడా తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల వ్యవహారంలో మాత్రం చాలా క్లియర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే తనపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ అన్ని పార్టీలకు అంటే సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు కానీ మంత్రులు కానీ దీనిపై స్పందించారు. అదేవిధంగా అన్ని సంఘాలు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అందరూ కూడా దాన్ని ఖండించారు. కానీ సొంత పార్టీకి సంబంధించిన నేతలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. అంటే సొంత పార్టీలో ఉన్న అన్నదమ్ములు ఎవరు దీనిపై అంటే సొంత ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేసే అన్నదమ్ములు ఎవరు స్పందించలేదు అంటూ కూడా ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కవితకు మధ్య దూరం ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేతల అంటే ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయి ఈ వ్యాఖ్యల వెనకాల క్లియర్గా పార్టీకి సంబంధించిన నేతలే ఉండి ఈ మాటలు అనిపించారంటూ కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి కవిత పూర్తిగా దూరం అవుతున్న పరిస్థితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఆమె చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. కవిత కేసీఆర్కి రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ లీకు వెనకాల పార్టీకి సంబంధించిన నేతలే క్లియర్గా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. త్వరలో ఆ అంశాలను కూడా బయట పెడతానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఉన్నాడు. ఆయనే ఎమ్మెల్సీ చేత ఈ వ్యాఖ్యలు చేయించాడని చెప్పి కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే కవిత బీఆర్ఎస్ పార్టీకి చాలా దూరం అయిపోయింది. ఈ వ్యాఖ్యలతో మరింత దూరం పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు కవిత చేసిన వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా.